ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రుషికొండ భవంతులో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రిమండలి చర్చించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం చంద్రబాబు అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. జీరాంజీ పథకంలో కొన్ని అంశాల నుంచి ఏపీకి వెసులుబాటు కల్పించాలని అమిత్ షాను చంద్రబాబు కోరారు. కేంద్రం నుంచి ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుంటూరులో సాయంత్రం 4 గంటలకు సరస్ జాతీయ డ్వాక్రా మహిళలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే ఛాన్స్ ఉంది. రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎస్ఈసీ ఇవాళ భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 20న మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ రానుంది. యాస్పరా ఇండియాకి సూపర్ ఫాస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని మాటిస్తున్నారు. మరి మీరు హెల్ప్ చేస్తారా? ఏంటా హెల్ప్? $5,000 నోయిడాలో ఉన్న నవీన్ అన్నకి. నవీన్ అన్న నోయిడా గూగుల్ రేట్లకే సూపర్ ఫాస్ట్ మనీ ట్రాన్స్ఫర్లు అస్పోరా. ఇవాళ వరంగల్లో టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో 2 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యకు ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారం మూసివేయనున్నారు టీటీడీ అధికారులు. రేపటి నుంచి యథావిధిగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలు కొనసాగనున్నాయి. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేసింది టీటీడీ. రేపటి నుంచి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో అందించనుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనుంది. ఈ నెల 10, 11 తేదీల్లో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఉన్నతాధికారులు ఇప్పటికే ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారంలో పర్యటిస్తారు. 19న సమ్మక్క సారలమ్మలకు కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకుంటారు. పోలవరం విషయంలో వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ అధికారంలో ఉంటే గతంలోనే పూర్తయ్యేదన్నారు. డయాఫ్రమ్ వాల్ పై చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించారన్నారు. రాజధాని అమరావతిపై రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2వ దశ భూ సమీకరణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీపై మంత్రి లోకేష్ స్పందించారు. తెలంగాణను దాటి వచ్చిన మిగులు జలాల్నే ఏపీ వాడుకుంటుందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వైసీపీ కార్యకర్తల్లా టీడీపీ శ్రేణులు ప్రవర్తించొద్దని క్యాడర్కు సూచించారు. ఎంపీ అవినాష్ రెడ్డిపై మంత్రి సవిత మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టు అనవసరమని నిమ్మల అనలేదన్నారు. ఖర్చు చేసిన నిధులపై మాత్రమే మాట్లాడారన్నారు సవిత. గుడివాడ ప్రజలు 20 ఏళ్ల పాటు రావణాసురుడి అరాచకాన్ని భరించారన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రావణాసురుడిని రాముడు అంతం చేశాడన్నారు. డీటీసీ కిషన్ ను ఏసీబీ 5 రోజుల పాటు కస్టడీకి తీసుకోనుంది. భారీగా ఆస్తులు కూడబెట్టడంపై ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ప్రశ్నించనుంది. నెల్లూరు జిల్లా కొవ్వూరు పిఎస్ లో పనిచేస్తున్న 2 కానిస్టేబుళ్లపై వేటు పడింది. డిసెంబర్ 31 రాత్రి స్టేషన్ ఆవరణలో మద్యం సేవించడంతో సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు నిరసనకు దిగారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో మద్యం బాటిళ్ల కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. 3 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణాపై ట్రాక్టర్ డ్రైవర్లతో ఏసీపీ ప్రమాణం చేయించారు. కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో ఓఎన్జీసీ బ్లోఅవుట్ ను ఎంపీ హరీష్ పరిశీలించారు. బ్లోఅవుట్ క్రమంగా తగ్గుతుందని, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని ఎంపీ చెప్పారు. కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ పరిసర ప్రాంతాల వాసులు తిరిగి వారి ఇళ్లకు రావచ్చన్నారు కలెక్టర్. ఎటువంటి భయం అవసరం లేదని కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసమండలో ఓఎన్జీసీ వాహనాలను అడ్డుకున్నారు గ్రామస్తులు. ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు జోక్యంతో స్థానికులు ఆందోళన విరమించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పై వ్యతిరేకత కనిపిస్తోందన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 8 నుంచి 9 స్థానాలు గెలుస్తామన్నారు. వరుస ఓటములతో కేటీఆర్ కు ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందన్నారు మంత్రి పొన్నం. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే కేటీఆర్కే నష్టమన్నారు. రాహుల్ పై కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆయన వ్యాఖ్యల్ని చూస్తూ ఉంటే కేటీఆర్ కు పిచ్చి ముదిరినట్టు కనిపిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కు 38 సీట్లు ఇచ్చి తప్పు చేసినామని ప్రజలు బాధపడుతున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. తాము ఏం చేసినా చెల్లుతుందనే భావన ఇంకా బీఆర్ఎస్ లో ఉందన్నారు. అప్రజాస్వామికంగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. సభా సంప్రదాయాలను మంటగలిపారని, అసెంబ్లీ రూల్స్ పాటించలేదన్నారు. సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు సీఎం రేవంత్, మంత్రి వాకిటి. మొత్తం 44 రకాల క్రీడల పోటీలు ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు. కరీంనగర్లో ఉర్దూ వర్సిటీ భూముల స్వాధీనానికి కలెక్టర్ నోటీసులు ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు అమ్మి దోచుకోవాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం బీచ్ ను ఆంధ్రప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ బృందం పరిశీలించింది. నంద్యాల విజయపాల డైరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డైరీ త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్ రెడ్డి, డైరీ ఎండీ ప్రదీప్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలవరం ప్రాజెక్ట్ పర్యటనలో ఉన్న పలువురు ప్రజాప్రతినిధులకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. పోలవరం కేంద్రంగా జిల్లా చేయాలని స్థానికులు ప్లకార్డులు ప్రదర్శించారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు రోడ్డెక్కారు. గుజ్జు పరిశ్రమల దగ్గర ధర్నా చేపట్టారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో 4 జనశక్తి ముఠా సభ్యులు అరెస్ట్ అయ్యారు. వీరి దగ్గర నుంచి 9 MM పిస్టల్స్, 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా గంగరేగు వలసలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ధాన్యం బస్తాలు ధ్వంసం చేశాయి ఏనుగులు. భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు పోలీసులు. 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి జిల్లా అరకులోయ బాలుర ఆశ్రమ పాఠశాలలో రగ్గులను పంపిణీ చేసింది వికాస తరంగిణి. 800 మంది విద్యార్థులకు రగ్గులు అందజేశారు ప్రతినిధులు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,000 రూపాయలుండగా కిలో వెండి ధర 2,54,800 రూపాయలుగా ఉంది. రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీఓతో పాటు ఈతులపల్లి కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గచ్చిబౌలిలో గంజాయి సేవిస్తూ 5 పట్టుబడ్డారు. తెలంగాణ ఈగల్, గచ్చిబౌలి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. కోకాపేటలో భారీ భూ కుంభకోణం బయటపడింది. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన 4 క్రిమినల్ కేసులు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో చిన్నారిని ఎత్తుకు వెళ్తూ పట్టుబడ్డాడు ఒక వ్యక్తి. ఛత్తీస్గఢ్ దొంగను పట్టుకుని చితకబాదారు స్థానికులు. మద్యం మిక్సింగ్ ముఠా గుట్టు రట్టయింది. శంషాబాద్ DTF ఎక్సైజ్ సిబ్బంది దాడుల్లో 8 లక్షల విలువైన 139 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. చైల్డ్ అబ్యూజివ్ కాంటెంట్ సృష్టిస్తున్న వ్యక్తి ఆట కట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేయిస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న కన్బేటి సత్యమూర్తిని అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా KPHP పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ జరిగింది. 50 లక్షల విలువైన వెండి ఆభరణాలు ఎత్తుకు వెళ్లారు దుండగులు. మహబూబాబాద్ జిల్లాలో మాత్రమే యూరియా కొరత ఎందుకొస్తుందని కలెక్టర్ను ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యూరియా కొరతపై కలెక్టర్కు క్లాస్ పీకారు. మేడ్చల్ జిల్లాలో TV9 నిఘాతో గొర్రె, మేక రక్తం వ్యవహారం బయటపడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది కేంద్రం. కాచిగూడలోని CNK కంపెనీలో 1000 లీటర్ల గొర్రె రక్తం ప్యాకెట్లను సీజ్ చేశారు. మధ్యప్రదేశ్ ఎంపీ ఫగ్గన సింగ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. అన్నమయ్య జిల్లా సదుంలో గ్రెనేడ్ మైనింగ్ ను స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో తెలుగు అభియోగ పత్రాన్ని రూపొందించారు. హెడ్ కానిస్టేబుల్ స్వరూప 2 కేసుల అభియోగ పత్రాలను తెలుగులో రాశారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరందరిపై 64 లక్షల రివార్డు ఉంది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అంబర్నాథ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం సంచలనం రేపింది.
తమిళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకేతో పీఎంకే పార్టీ పొత్తు కుదుర్చుకుంది. పళనిస్వామితో కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి భేటీ అయ్యారు. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తుంటే ఇతర జంతువుల జీవితాల సంగతి ఏంటని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. కోళ్లు మేకల గురించి ఎందుకు మాట్లాడరని కపిల్ సిబల్ ను ప్రశ్నించింది. పశ్చిమ దేశాలు తమ సమస్యల్ని పట్టించుకోకుండా ఇతర దేశాలకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాయన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. పాకిస్తాన్లా ప్రవర్తిస్తే మాత్రం ధీటుగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై యోగి సర్కార్ భరతం పడుతోంది. వారణాసిలో అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టింది. భారీ బందోబస్తు మధ్య భవనాలను నేలమట్టం చేసింది. ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత టెన్షన్ కి దారితీసింది. రామ్లీలా మైదాన్ సమీపంలో మసీదు పక్కన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఢిల్లీ కాలుష్యంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు ఆప్ ఎమ్మెల్యేలు. సభలో వెంటనే చర్చించాలని డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కోల్కతాలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచాలి అంటూ నినాదాలు చేశారు. తమిళనాడులో సెకండరీ గ్రేడ్ టీచర్స్ చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. చెన్నైలో ఎస్టీటీలు జీపీఐ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. అందరికీ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూణేలో ఎన్నికల సందడి నెలకొంది. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులొడ్డుతున్నాయి. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జన్ సున్వాయ్ కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు సీఎం. ఆర్మీ డే వేడుకలకు జైపూర్ ముస్తాబవుతోంది. నగరంలో ఆర్మీ దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రోబోల ద్వారా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందడి నెలకొంది. ఉదయాన్నే ఎముకలు కొరికే చలిలో రిహార్సల్స్ తో అదరగొడుతోంది ఆర్మీ. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో బంగ్లా మ్యాచ్ల్ని భారత్ నుంచి శ్రీలంక తరలించాలన్న వినతిని తిరస్కరించింది.